జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలు, నిరసనలు మొత్తం డొనాల్డ్ ట్రంప్ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా 70 లక్షల మంది అమెరికన్లు రోడ్డెక్కారు. 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు కొనసాగిన పరిస్థితి. సో ఏ రీజన్ ఏంటి దీనికి ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు యుఎస్ 250 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే పెద్ద ప్రొటెస్టుల్లో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరిగిందని చెప్పొచ్చండి. ఒక అతిపెద్ద ప్రొటెస్ట్ ఎందుకు జరిగిందంటే, ప్రస్తుత 58 అమెరికా 58వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 26 చేస్తే కేవలం 8 నెలల్లో ఆయన మీద యుఎస్లో తిరుగుబాటు అనేది మొదలైంది. ఇది అంతకు ముందు జరిగిన నేపాల్, వేరే దేశాల్లో జరిగిన జెడ్ మూమెంట్లా ఉందన్నమాట. అంటే ఇప్పుడు అమెరికన్ ప్రజలే అమెరికా అధ్యక్షుడు మాకొద్దు, ఆయన ఇంపీచ్ చేయండి, ఆయన తొలగించండి, నువ్వు రిమూవ్ అయిపో, నువ్వు మాకొద్దు అని నో కింగ్స్ ప్రొటెస్ట్ అని చేశారు. అంటే కింగ్ కాదు, మాకు అమెరికాలో ఉన్నది కింగ్ కాదు, అమెరికాలో ప్రజాస్వామ్యానికి మాతృక అని చెప్తాం, మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని చెప్పుకుంటున్నాం, వీ ద పీపుల్ అని అమెరికా రాజ్యాంగాన్ని 1776లో ద గ్రేట్ వాషింగ్టన్ లాంటి ఎంతో మంది, ఫ్రాంక్లిన్ ఇలాంటి గొప్ప అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అమెరికా తయారు చేశారు. అలాంటి అమెరికా రాజ్యాంగాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు, ఈ అవహేళన చేసి నేనే కింగ్ అన్నట్టు వ్యవహరిస్తున్నావు, కాబట్టి నో కింగ్స్ ప్రొటెస్ట్ అని నిర్వహించారండి. అమెరికా సివిల్ రైట్స్ యూనియన్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో, సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది విచిత్రం ఏంటంటే, ఈ యొక్క ఏదో 2-3 సిటీల్లో జరిగిందంటే ఏదో అనుకుంటాం. ఇప్పటికి ఆయన 8 నెలల నుంచి మూడవ ప్రొటెస్ట్ అనమాట, ఎగనెస్ట్గా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా. ఇది మొత్తం అమెరికా అంతా 9,66,000 చదరపు కిలోమీటర్లు ఉన్న హ్యూజ్ ఏరియాలో ప్రొటెస్టులు జరిగినాయి. ఆ పైన ఉన్న సియాటిల్ నుంచి కింద కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వరకు, ఇటు బల్టిమోరు, న్యూయార్క్ నుంచి కింద ఉన్న టెక్సాస్ ప్రావిన్స్ వరకు, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ వరకు మొత్తం 2100 టౌన్లలో, అమెరికా టౌన్లలో ఈ ప్రొటెస్టులు జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే లార్జెస్ట్ సిటీస్ అయిన క్యాపిటల్ వాషింగ్టన్ DC, న్యూయార్క్, బల్టిమోరు, అదేవిధంగా మియామి, కాలిఫోర్నియా, సియాటిల్, ఇలా అన్ని సిటీల్లో అంటే 2100 సిటీల్లో ఈ ప్రొటెస్టులు జరిగినాయి అంటారు. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ కాన్సులేట్ ఉంటాయి కార్యాలయాలు అక్రాస్ ది గ్లోబ్, కెనడా, తర్వాత న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాల వెనుక కూడా అమెరికా సిటిజన్స్ ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రొటెస్టులు చేశారు. అంటే ఏంటి, హ్యూజ్ కాంపిటీషన్, అంటే హ్యూజ్ హేట్రెడ్ అనమాట ట్రంప్ అంటే. ఎందుకు అంటే, ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు అడిగినట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ 58వ ప్రెసిడెంట్కి అప్రూవల్ రేట్ చూస్తే, అంటే ప్రజల్లో ప్రజాదరణ రేటింగ్ చూస్తే అది కేవలం 37% అనమాట. గత 180 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి లేనంత దిగువకి ఆయన తిరిగిపోయిందనమాట. అంటే ఈ పీపుల్స్ అప్రూవల్ రేట్ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ద లాస్ట్ 100 years ఆఫ్ ది యుఎస్ హిస్టరీ అంటండి. ఏ అధ్యక్షుడికి లేనంత అప్రూవల్ రేటు కేవలం 37%. ఆయన అధ్యక్షుడిగా అయినప్పుడు రెండో పర్యాయం 58% ఉంది. జో బైడెన్ దిగిపోయే సమయానికి ఎవరికైనా తగ్గుద్ది, ఆయనకు కూడా 46% ఉందన్నమాట. ఇప్పుడు 37%. అంటే యుఎస్ ప్రెసిడెంట్గా కేవలం 8 నెలల్లో అమెరికన్స్కి విరక్తి కలిగింది. ఎందుకు అంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే నాట్ ఓన్లీ గ్రేటెస్ట్ పవర్ ఇన్ ది ఎకానమీ అండ్ మిలిటరీ, యుఎస్ అంటే ప్రజాస్వామ్యానికి ఒక సింబల్ అండి. అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది అక్కడ, చాలా పెద్ద అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉంటుంది గత 250 సంవత్సరాలుగా. అలాంటి రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నాడు. యుఎస్ సిటిజన్స్ దేన్నైనా అంగీకరిస్తారు, కానీ ప్రజాస్వామ్య విలువలకి ఆపదొస్తే యుఎస్ పీపుల్ ఒప్పుకోరు. దట్స్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది ఇప్పుడు ట్రంప్ వల్ల అది ఆపదలో పడింది అనమాట. ముఖ్యంగా ఏమని ఆరోపణలు వస్తున్నాయంటే, ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అక్కడ ఏంటంటే మన ఇండియా లాగా స్టేట్స్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటాయి భారతదేశంలో, కానీ స్టేట్ గవర్నమెంట్లు ఎప్పుడు కూడా కేంద్రం నుంచి పక్కకి వెళ్ళడానికి లేవు, వాటికి ప్రత్యేక అధికారాలు లేవు ఇండియాలో. కానీ ఆర్టికల్ 1లో ఉంటుంది, యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అని ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అక్కడున్న రాష్ట్రాలు 50 రాష్ట్రాలకు కూడా వేరు కాన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. వాటికి వేరుగా సుప్రీంకోర్టులు ఉన్నట్టు కూడా ఉంటాయి. అదంతా డిఫరెంట్. దట్ ఈస్ నాట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ లైక్ ఇండియా. వాళ్ళు ఏంటంటే ఫెడరల్ స్టేట్ అంటారు. అక్కడ ఫెడరల్ స్టేట్స్ కూడా చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. అలాంటి అధికారాలు ఎక్కువ ఉన్న
ప్రావిన్స్ 50 సంయుక్త రాష్ట్రాలను పరిపాలించడానికి అధ్యక్షుడు ఉంటాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు, ఆయన యొక్క స్టేట్ల యొక్క అధికారాలను అతిక్రమించి ఆయన నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళని అటు కాలిఫోర్నియా, చికాగో స్టేట్స్కి పంపాడు. రెండవ లార్జెస్ట్ సిటీ చికాగోకు పంపితే రీసెంట్ ప్రొటెస్ట్లు అయినాయి, అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల గవర్నర్ల యొక్క అధికారాలను ఆయన లెక్క చేయడంలే. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఎక్స్టెండ్ చేశాడు రాజ్యాంగానికి అతిక్రమిస్తూ. అది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రెండు, ఈయన టారిఫ్స్ అంటూ ప్రపంచ యుద్ధాల మీద, ప్రపంచ దేశాలన్నిటి మీద మిత్రులు లేదు శత్రులు లేదు యుద్ధాలు ప్రకటించడం వల్ల, యుఎస్ టారిఫ్ల వల్ల యుఎస్ స్కిల్స్ వస్తాయి అనమాట. వేరే దేశాల నుంచి స్కిల్ పీపుల్ వచ్చి అమెరికా అభివృద్ధి చెందింది. దానివల్ల ఇప్పుడు అది ఆపేశాడు. హార్వర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లాంటి, హార్వర్డ్, కొలంబియా లాంటి యూనివర్సిటీస్ మీద ఆంక్షలు విధిస్తున్నాడు ఆయన. అదేంటంటే హబ్ ఆఫ్ ది నాలెడ్జ్ అండి, ప్రపంచ విజ్ఞానానికి పునాది అనమాట అలాంటి యూనివర్సిటీలు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే చదివారు కొలంబియా యూనివర్సిటీలో, మనం గుర్తుపెట్టుకోవాలి. హార్వర్డ్ ఇలాంటి వాటిలో అలాంటి యూనివర్సిటీల మీద ఆయన రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఇష్టం లేదు. యుఎస్ పీపుల్ ఒప్పుకోరండి. దే ఫీల్ దట్ ఈస్ దేర్ ఇన్అలైనబుల్ రైట్ అనమాట. ఎవ్వరూ తీసుకువెళ్ళలేని హక్కులు అనమాట యుఎస్ సిటిజన్స్ అలా భావిస్తారని. వాటిని అతిక్రమిస్తున్నాడు ఆయన. మూడవ ప్రపంచ యుద్ధం పోకడ, తర్వాత నోబెల్ అనే ఒక పిచ్చి పట్టుకుంది, ఏదేదో మాట్లాడతారు. ఆయన ఒక దౌత్యవేత్తగా మాట్లాడరు. అమెరికా పరువుని దిగజారి చేస్తున్నారు ప్రపంచంలో. అమెరికా ఫస్ట్ అంటాడు కానీ అమెరికా లాస్ట్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు సిటిజన్స్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అందుకని ఈయన ఇంపీచ్ చేయండి, ఈయన రిమూవ్ చేయండి, నో కింగ్స్ అని ఇలా యాంటీ డెమోక్రటిక్ విధానాలు అతిక్రమించేస్తున్నారు. మీరు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారు. ఇది ఏమన్నా కింగ్ మోనార్కియా? ఇట్స్ నాట్ ఏ మోనార్కీ, ఇట్స్ ఏ డెమోక్రసీ అంటూ ప్రొటెస్ట్ల ఫ్లకార్డుల మీద మనం చూడొచ్చు. అందులో సిఐలో పనిచేసిన వాళ్ళు, ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, నేవీలో పనిచేసిన వాళ్ళు, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు. తర్వాత ఆయన ఎనిమీస్ని ఉద్యోగస్తుల ద్వారా ఫైర్ చేస్తున్నాడు. తర్వాత రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షట్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్లో ఉన్న అపోజిషన్ ఉన్న డెమోక్రాట్స్తో ఆయన మాట్లాడి శాంక్షన్ చేయించుకోవాలి. సో డెమోక్రాట్స్లో సఖ్యత లేదు. వాళ్ళు రెడీగా ఉన్నా ఈయన చూద్దాంలా అన్నట్టు పక్కన పెట్టి షట్ డౌన్ అయిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, అమెరికా గ్రోత్ రేటు కూడా ఫ్లాట్ 10 స్టేట్కి వచ్చేసింది. కాబట్టి ఆయన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే కేంద్ర బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు. సో రష్యాతో ఆయన సఖ్యత సరిగ్గా లేదు, రష్యాతో దగ్గర అవుతున్నారు, నాటోని దూరం చేసుకుంటున్నాడు. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ ఈజ్ ద హార్ట్ బెడ్ ఫర్ ది యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ అండి. యుఎస్ సూపర్ పవర్ అవడానికి కారణం ఇటు యూరోప్లో ఉన్న కాంటినెంట్తో సత్సంబంధాలు, మార్షల్ ప్లాన్ తర్వాత అలాంటి దాన్ని ఆయన బేటలు వాల్చేశాడు. ఇటు చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో, చైనా కోఆపరేట్ చేస్తున్నాడో తెలియడంలే. ఇండియా లాంటి ద గ్రేట్ పవర్, రైజింగ్ పవర్, ఇంకో డెమోక్రటిక్ నేషన్ని ఆయన దూరం చేసుకుని ఎంత తప్పు చేశాడో. అది యుఎస్ సిటిజన్లో వ్యతిరేకత బాగా ప్రబలింది. అలా దౌత్య విధానాలు, ఆర్థిక విధానాలు, ఇంటర్నల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్లీ నేను కింగ్ని, నేను మోనార్క్ని అన్నట్టు ఆయన బిహేవియర్ ఉందండి. ఆ యాటిట్యూడ్ని యుఎస్ సిటిజన్స్ అంగీకరించడం లేదు. కాబట్టి ఆయన నో ప్రొటెస్ట్ అని వాళ్ళు జెడ్ అని మూమెంట్ కింద చూడొచ్చు. ఈరోజు 70 నుంచి 1 కోటి మంది, 2100 పట్టణాలు, ఆల్మోస్ట్ ఆల్ 50 స్టేట్స్లో, యుఎస్ స్టేట్స్లో, కాలిఫోర్నియా లాంటి రిచ్ ప్రావిన్సెస్లో, చికాగో, కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ లాంటి సిటీలు అట్టుడుకుపోని, ద గ్రేట్ టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్లో జరిగిన ప్రొటెస్ట్ ఒక హిస్టోరిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాషింగ్టన్ డీసీలో తీసిన ప్రొటెస్టుల మాదిరి మనం ప్రొటెస్టులు చూడవచ్చు అలబామా ఇట్లో. ఇందులో అన్ని మతాలు, అన్ని జాతుల వారు యుఎస్లో ఉన్న వైవిధ్యం అనేది ఆయన వెళ్ళిపోమని కనపడింది. ఇది వరల్డ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వచ్చే 3.5 సంవత్సరాలు ఇలాంటి ప్రెసిడెంట్ని ఎలా భరించాలి అనేది ఒక పెద్ద విపత్తుగా తయారైపోయింది. ఇట్స్ అ డిజాస్ట్రస్ ఫర్ ది నాట్ ఓన్లీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్ ఈస్ డిజాస్ట్రస్ ఫర్ ది అండ్ క్యాటాస్ట్రోఫీ ఫర్ ది వరల్డ్ అండి. ఈ ప్రొటెస్ట్ జరగడం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇంకా 3.5 సంవత్సరాలు సాఫీగా పరిపాలన చేయడం అనేది కుదరదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఏ అమెరికా అధ్యక్షుడి పైన ఈ తరహాలో ఇంతలా వ్యతిరేకత గతంలో లేదు. ఇప్పుడు ట్రంప్ పై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ట్రంప్ రిజైన్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? లేకపోతే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా మారుతారా? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ రిజైన్ చేస్తే కొత్తగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ చక్కగా వివరించబడింది అనమాట. అందులో 25th అమెండ్మెంట్ ఆర్టికల్ 2లో సెక్షన్ 1 ప్రకారం ఇఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైనా ఆ పదవిలో ఉండగా చనిపోయినా లేకపోతే పదవిలో ఉండ రిజైన్ చేసినప్పటికీ అక్కడ కొత్తగా ఎలక్షన్ జరగవు.
ఆల్రెడీ ఉన్న ఉపాధ్యక్షుడే అధ్యక్ష స్థానాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన కాలానికి అంటారనమాట. అంటే ట్రంప్ 8 నెలలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఈ మిగిలిన పదవీ కాలానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా మారే అవకాశం ఉంటుంది, కానీ కొత్త ఎలక్షన్ ఉండవు. ఈ వైస్ ప్రెసిడెంట్ స్థానంలోకి ఇంకో కొత్త వైస్ ప్రెసిడెంట్ని నియమిస్తారనమాట. ఇది జరిగే తంతు అమెరికా రాజ్యాంగం ప్రకారం. అక్కడ చక్కగా రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో వివరించినట్టు చక్కగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగంలో ఉంటుంది ఇది జరిగేది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చరిత్రలో 1974లో అప్పటి నిక్సన్ రిజైన్ చేశారు. అప్పుడు వాటర్ గేట్ అని ఒక స్కాండల్ రావడం వల్ల. కాబట్టి అప్పట్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ అధ్యక్ష స్థానంలోకి వెళ్ళాడు. ఒకప్పుడు ఆ పదవిలో ఉండగా కొంతమంది అధ్యక్షులు చనిపోతే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారన్నమాట. అంతేగాని ఎలక్షన్ జరగవు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం చెప్పేదండి. ఇప్పుడు ప్రస్తుత ట్రంప్ రిజైన్ చేసే అవకాశం ఉందంటే రిజైన్ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ 79-80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఒకే పండు ముసలి వ్యక్తి, ఆరోగ్యం కూడా క్షీణించిందని మనకు రిపోర్ట్లు వస్తున్నాయి. ఆయన ఏదో కవర్ చేసుకుంటారు కానీ ఆరోగ్యం అయితే క్షీణించడం తెలిసిపోతుంది. అదొకటి ఉంది. 2, ఆయన మెంటల్ స్టేట్ అంటే మానసిక స్థితి మీద కొన్ని అనుమానాలు ఫస్ట్ టర్మ్లోనే వ్యక్తమైనవి. మొట్టమొదటి ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉందనేది కొన్ని అనుమానాలు చాలా వ్యక్తమవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా, మెంటల్ స్టేట్. తర్వాత జేడీ వ్యాన్స్ గారు రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, ఒక్కవేళ అమెరికాలో అలాంటి అత్యవసర పరిస్థితి వస్తే నేను అధ్యక్ష స్థానాన్ని స్వీకరించడానికి వెనకాడను అని యంగ్ పర్సన్ అయిన జేడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది రీసెంట్గా. అది పెద్ద చర్చకు కూడా దారితీస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యం బాగోలేదని, తర్వాత ఆయన ఆరోగ్యం బాగుందని రిపోర్టులు రావడం జరిగింది, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల 4 నెలల పదవీ కాలం ఉండగానే అమెరికా పరిస్థితి దిగజారిపోయింది. అప్రూవల్ రేటు, ప్రజాదరణ లేదు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ స్థానంలో కొనసాగాలంటే తీవ్రమైన ఒత్తిడితోటి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు అమెరికా ప్రజాదరణకు చూరగొనాలంటే ఆయన ప్రవేశపెట్టిన విధానాలైన టారిఫ్స్ అన్నిటి మీద వెనక్కి తగ్గాలి. యుఎస్ సుప్రీంకోర్టులో చాలా కేసెస్ పడినాయి ఆయన టారిఫ్స్ మీద. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన పెట్టిన రిస్ట్రిక్షన్కి చాలా కేసులు పడడం జరిగింది. సో ఎన్నో కేసులు ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విధానాలకు వెనక్కి వస్తే యుఎస్ ప్రెసిడెంట్గా ఆయనకి స్థానం పోయినట్టే. ముందుకెళ్తేనేమో ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ప్రజల మెప్పు పొంది రావాలి అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. కాబట్టి ఆయన ముందున్నది ఏంటంటే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడం వరకే. కాబట్టి ఒక 1 ఇయర్లోనైనా కొన్ని నెలల్లోనైనా మళ్ళీ రిజిగ్నేషన్ అనేది రావచ్చు. ఎందుకంటే 8 నెలల్లోనే 3వ ప్రొటెస్ట్ జరిగింది. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే వచ్చేది జేడీ వ్యాన్స్ వస్తే మాత్రం ఈయన విధానాలనే చాలా మార్పులు చేయాలి. ఎందుకంటే ఆయన రిజైన్ చేస్తే ప్రజల ఒత్తిడి, మళ్ళీ అదే దాన్ని కంటిన్యూ చేయలేరు జేడీ వ్యాన్స్. కాబట్టి భారత వైపు టారిఫ్స్ అని, వేరే దేశాల వైపు టారిఫ్స్ అని, ఈ నాటో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి, తర్వాత దౌత్య విధానం, ఇలా ప్రపంచంలో ఎన్నో విధానాలని అమెరికా నిర్ధారిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జేడీ వ్యాన్స్ దీంట్లో మార్పులు చేర్చుకొస్తే భారత్ లాంటి దేశాలకి ప్రపంచ యుద్ధ వాతావరణం, ఆర్థిక వ్యవస్థకి చాలా మేలు చేకూరుస్తుందని మనం చెప్పొచ్చు. ఇక మరో ఇంట్రెస్టింగ్